నా దగ్గర కట్ అయింది అనుకుంటా అండి. ఏమో ఇవాళ ఎంతో వేగం అయింది, నాకు అర్థం కావట్లేదు. కొంచెం ఎర్లీగా ఓపెన్ చేస్తేనా ఏంటో నాకు తెలియట్లేదు. కట్ లక్ష్మి అయింది గారు కదా మేడం. నమస్తే. లక్ష్మి గారు నమస్తే. నమస్కారం అండి. నమస్తే నమస్తే సార్, కట్ అయిందా లక్ష్మి ఇప్పుడు? గారు ఆ, నమస్కారం. చెప్ నమస్కారం. ఎర్లీగా అయిపోయిందండి. అదే అంటే నేను సెల్లో ఓపెన్ చేశాను, అది కానీ ఆ టైం కన్సిడర్ చేశారేమో. అంటే ముందు సెల్లో ఓపెన్ ఏదో చేశాను. మొత్తం మీద ఉన్నది 7 to 8 minutes. సరే, ఏదైనా మనం సెవెన్ టు ఇంకా ఎయిట్ టైం మినిట్స్ ఎర్లీ ఉంది. అయిపోయింది, అందుకే సెకండ్ ఓకే, ఆ ఓకే. కంటిన్యూ సెకండ్ సెషన్ చేస్తున్నా లో సార్. కవర్ చేస్తారు. సార్ రీస్టార్ట్. కంటిన్యూ చేస్తున్నా సార్. నమస్కారం అండి. నమస్తే సార్. కంటిన్యూ రీస్టార్ట్ చేయి. రీస్టార్ట్ సార్ రీస్టార్ట్ ఆవిడ రీస్టార్ట్. మేడం బ్లావెట్స్కి గారు చెప్పిన దాంట్లో సెల్ఫ్ ప్యూరిఫికేషన్, సెల్ఫ్ నాలెడ్జ్, అన్లాకింగ్ ఆఫ్ అవర్ పొటెన్షియల్ ఎనర్జీ, ఇది చాలా ముఖ్యమైనది. మనలో రెండు రకాల స్వభావాలు. చాలా జ్ఞానవంతులము అనేటువంటి సుపీరియర్ కాంప్లెక్స్ ఒకటైతే, మనం బాగా అజ్ఞానంలో అనేటువంటి ఇన్ఫీరియర్ కాంప్లెక్స్. ఇవి రెండూ కూడా ప్రమాదకరమని ఆవిడ చైతన్య సహితమైనటువంటి ఒక శక్తి ప్రతి వ్యక్తిలో కూడా ఉన్నది. ఆ ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి శక్తులు అనేటువంటి వాటిని, అంతర్గతమైనటువంటి ఎనర్జీ అనేటువంటి దాన్ని మనం దివ్య శక్తిగా మరుచుకోవటానికి డివైన్ విజడమ్, ది గ్రేట్ మాస్టర్స్, వారిద్దరూ కూడా సహకరిస్తే తప్పిస్తే మనం అడుగు ముందుకు వేయడానికి అవకాశం లేదు అని ఆవిడ ఖరాఖండిగా తన యొక్క సీక్రెట్ డాక్టరీన్ లో చెప్పడం జరిగింది. ఇక విజ్ఞానాన్ని ఆవిడ డిఫైన్ చేసిన తర్వాత విజ్డమ్ ని ఎలా ఆవిడ క్యారీ ఫార్వర్డ్ చేసేదంటే, సెల్లో ఆన్ చేస్తుంటే ఎవ్రీ మంచిదైంది. ఎవ్రీ మూమెంట్ వీ మస్ట్ హ్యావ్ టు ఇంట్రాస్పెక్ట్ అవర్ సెల్స్ బై సెల్ఫ్ రిఫ్లెక్షన్. అన్నింటికంటే ముఖ్యమైనది విల్లింగ్నెస్ టు ఛాలెంజ్ కన్వెన్షనల్ థింకింగ్. ఇది మనకి చాలా ముఖ్యమైనది. ఇప్పుడు మనం అందరం సెకండ్ సెషన్ లో మీరందరూ కూడా దీనిపై స్పందిస్తారని నేను చాలా ప్రగాఢంగా నమ్ముతున్నాను. యాక్చువల్ గా నేను ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయటం కంటే కూడా మీలో ఒక మన మిత్రులందరిలో ఒక చర్చకి సంబంధించిన ప్రాతిపదిక వేయటమే నేను ఎక్కువగా ఇష్టపడతాను. వన్ సైడ్ లెక్చర్ గా వెళ్లే కంటే కూడా ఇంటరాక్టివ్ గా ఉండాలనే నమ్మకంతో, ఒక రకంగా చెప్పాలంటే నా టీచింగ్ కెరియర్ లో స్టూడెంట్స్ లో ఒక కసి రగల్చే విధంగా పాఠాలు చెప్తూ వచ్చాను. అదేవిధంగా మన ప్లాట్ఫామ్ లో కూడా నేను మాట్లాడేది, ఐ డోంట్ వాంట్ టు ఎగ్జిబిట్ మై అండర్స్టాండింగ్ ఆర్ వెరేషియస్ రీడింగ్, జస్ట్ టు ఇన్కల్కేట్ ది ఫీలింగ్ ఆఫ్ collective thinking and collective participation and expressing their ఒపీనియన్స్ అండ్ దేర్ పర్స్పెక్టివ్స్. సార్ ఇక్కడ ఈ మేడం గారు ఏమన్నారంటే, మేడం రాబర్ట్స్ కి విజ్డమ్ మీన్స్ నథింగ్ బట్ విల్లింగ్నెస్ టు ఛాలెంజ్ కన్వెన్షనల్ థింకింగ్. సాంప్రదాయబద్ధమైన ఆలోచన విధానం అనేటువంటి దాన్ని చర్చించటానికి, ప్రశ్నించటానికి మనం ఉద్యుక్తులుగా ఉన్నప్పుడే వీ కెన్ అండర్స్టాండ్ అండ్ వీ కెన్ ఎసిమిలేట్, వీ కెన్ మేనిఫెస్ట్, వీ కెన్ అచీవ్ ది రియల్ విజ్డమ్ అని బ్లావెట్స్కీ గారు చాలా బ్లంట్ గా చెప్పడం అనేది జరిగింది. ఇది అల్టిమేట్ గా ది నాలెడ్జ్ అండ్ విజ్డమ్, జ్ఞానము, విజ్ఞత, వివేకము దేనికి దారితీస్తుందంటే ఎన్లైటన్మెంట్ కి దారితీస్తుందని ఆవిడ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది జ్ఞాన విజ్ఞానం, వివేక విజ్ఞత అంశాలకు సంబంధించిన తులనాత్మకమైన పరిశీలన. ఎరుక దగ్గరికి మేడం బ్లావెట్స్కి లాగొద్దు మనం. ఇక బ్లావెట్స్కీ గారు తర్వాత మనకు లెడ్ బీటర్ ఉన్నారు. లెడ్ బీటర్ గురించి నేను పెద్దగా ఈ పర్స్పెక్టివ్ లో నేను అధ్యయనం చేయలేదు. ఎనబిసెంట్ గారు, ఈ ఎనబిసెంట్ గారు అయితే ఈ విజ్ఞానము, విజ్డము,
అదే నాలెడ్జ్ అండ్ విజ్డమ్ దాని గురించి ఆవిడ మాట్లాడుతూ ఏమన్నారంటే, she is confined that holistic understanding of knowledge based on radical form of education. అసలు విద్య యొక్క పరిపూర్ణమైనటువంటి ఆల్రౌండ్ డెవలప్మెంట్ కి సంబంధించిన విద్యా జ్ఞానం ఆర్జించడం ద్వారా నాలెడ్జ్ అండ్ విజడమ్ అనేటువంటి దాన్ని మనం సాధించగలమని చెప్పారు. ఇక్కడ శ్రీ critically abused the framing education system which was prevailed during her days. ఆవిడ సజీవంగా ఉన్న కాలంలో ఇంగ్లాండ్ దేశంలో కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా విధానాన్ని ఆవిడ క్రేమింగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నారన్నమాట. ఈ రోజున గనక ఆ ఎడ్యుకేషన్ విధానాన్ని గనక ఆవిడ గమనించినట్లయితే నిజంగా ఆవిడ చాలా కష్టపడేది ఆవిడ మనస్సు. ఇప్పటి విద్యా విధానాన్ని షీ కుడ్ నాట్ యాక్సెప్ట్. ఇప్పటి విద్యా విధానం చూసినట్లయితే షీ కుడ్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ ది ప్యారెట్ ఆర్ ర్యాబిట్ ఆర్ ప్యారెట్ ఆర్ ర్యాట్ రేస్. సో ఏదైనప్పటికీ ఆవిడ జ్ఞానము, విజ్ఞానము, వివేకము, విజ్ఞానత గురించి మాట్లాడుతూ ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ బై హోలిస్టిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ నాలెడ్జ్ త్రూ ఏ రాడికల్ వే ఆఫ్ లెర్నింగ్ అండ్ ఎడ్యుకేషన్ అని మేడం యానీ బెసెంట్ గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు జస్ట్ 10 నిమిషాలే ఉందండి, అసలు విషయానికి వస్తున్నాం. జ్ఞానము, విజ్ఞత, ఎరుక పైన సంపూర్ణమైన సాధికారికతతో దివ్య జ్ఞాన సమాజ సభ్యులుగా మనకు అత్యంత స్ఫూర్తిదాయకమైనటువంటి మహనీయుడు జిడ్డు కృష్ణమూర్తి గారు. ఇక్కడ నేను మాట్లాడేటువంటి ప్రతి పదము కూడా చాలా జాగ్రత్తగా అప్రమత్తతగా గనక మాట్లాడకపోయినట్లయితే నా యొక్క అధ్యయనంలో ఉన్న డొల్లతనం మీకు అర్థమైపోతుంది. ముఖ్యంగా లక్ష్మి గారు ముందు కుప్పుగంతులు వేయటానికి అవకాశం లేదు. అసలు విషయానికి వద్దాం. జిడ్డు కృష్ణమూర్తి ఏ గ్రేట్ డిసిపుల్ ఆఫ్ ది పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్ ఫార్మ్ ఇన్ ది యూనివర్స్. ఈ విశ్వంలో ఉన్నటువంటి అత్యంత సంపూర్ణమైనటువంటి విద్యా జ్ఞానాన్ని ఆర్జించటానికి ప్రయత్నించినటువంటి ఒక నీతిమంతుడైన నిజాయితీపరుడైనటువంటి విద్యార్థిగా మనం జిడ్డు కృష్ణమూర్తి గారిని భావించాలి. ఎందుకంటే హీ రిఫ్యూజ్డ్ టు యాక్సెప్ట్ ది టర్మ్ గురు. విశ్వగురువు కానీ యూనివర్సల్ మాస్టర్ గా కానీ ఆ పదవిని, ఆ బాధ్యతను స్వీకరించడానికి ఆయన ఎప్పుడూ అనుకూలంగా లేరు. హీ వాజ్ ఎ గ్రేట్ సెర్చర్, హీ వాజ్ ఎ గ్రేట్ డిసిపుల్ ఇన్స్టెడ్ వీ కెన్ కాల్. సరే, ఆయన ఇంపార్టెన్స్ ఆఫ్ సెల్ఫ్ నాలెడ్జ్ ఫర్ ట్రూ అండర్స్టాండింగ్ అండ్ ఫ్రీడమ్, ఈ పదాలని మనం చాలా జాగ్రత్తగా నిజమైన అవగాహన, నిజమైనటువంటి స్వాతంత్రానికి దారితీస్తుంది. ఎలా దారితీస్తుందంటే సెల్ఫ్ నాలెడ్జ్. ఈ సెల్ఫ్ నాలెడ్జ్ గురించి మనకు బుద్ధిస్ట్ హిస్టరీలో, బుద్ధిస్ట్ జాతక కథలో ఒక ప్రస్తావన ఉంది. కొత్తగా బౌద్ధ సంఘంలో చేరినటువంటి ఒక సన్యాసి గౌతమ బుద్ధుడి దగ్గరికి వెళ్ళి, అయ్యగారు, విజ్ఞానం అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి, వివేకం అంటే ఏమిటి, విజ్ఞత అంటే ఏమిటి అనే పదాలు ఎరుక జోలికి వెళ్ళలేదులేండి అని బుద్ధుణ్ణి అడిగారు. ఆ కొత్తగా బౌద్ధ మొనాస్ట్రీలో చేరినటువంటి ఆ విద్యార్థిని ఉద్దేశించి గౌతమ బుద్ధుడు తన ప్రథమ శిష్యుడిని సంప్రదించమన్నాడు. ప్రథమ శిష్యుడి దగ్గరికి వెళ్ళి కొత్తగా చేరినటువంటి విద్యార్థి ఇవే ప్రశ్నలు అడిగాడు. ఆయన అన్నాడు కదా, గురువు గారు నాకు వేరే పని పురమాయించారు అబ్బాయి, సెకండ్ స్టేజ్ ఆఫ్ గురువు గారు ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళమన్నాడు. ఆయన, నేను కూడా చాలా బిజీగా ఉన్నాను,
అసలు ఈ విషయంపై మాట్లాడటానికి సాధికారికత మాకేం లేదు, బుద్ధుడినే అడగమన్నారు. అప్పుడు కొత్తగా మొనాస్ట్రీలో చేరినటువంటి ఆ శిష్యుడు గౌతమ బుద్ధుడి దగ్గరికి వెళ్ళి ఈ ప్రశ్నలు అడిగి, అయ్యా మీ ప్రథమ శిష్యుడు గాని ద్వితీయ శ్రేణి శిష్యులు గాని వీడికి సమాధానాలు చెప్పకపోగా మీరు మాత్రమే చెప్పగలరు అన్నారు. అప్పుడు గౌతమ బుద్ధుడు అడిగాడు, ఇప్పుడు నీకు అసలు అర్థమై ఉంటది అనుకుంటా అన్నాడు. ఏంటి గురువుగారు, నాకేం అర్థం కాలేదు, ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోయింది, జవాబు ఎవరు చెప్పలేదు, జవాబు చెప్పడం అంత సంక్లిష్టమా లేకపోతే మీ దగ్గర సమాధానం లేదా అన్నాడు కొద్దిగా పొగరగా. అప్పుడు గౌతమ బుద్ధుడు చెప్పాడనమాట, జ్ఞాన విజ్ఞానాలు, వివేకము విజ్ఞత, వీటి గురించి ఎవ్వరు బోధించగలిగేది లేదు నాయనా, నీవు నీలోకి చూడటం ద్వారా వీటికి సమాధానాలు దొరుకుతాయి. సో ఇక్కడ జిడ్డు కృష్ణమూర్తి గారు, ట్రూ అండర్స్టాండింగ్ అండ్ ఫ్రీడమ్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ అండర్స్టాండింగ్ ఆఫ్ సెల్ఫ్, నాట్ అండర్స్టాండింగ్, డీపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ సెల్ఫ్. మన అందరం కూడా చాలా విషయాలపై చాలా సాధికారికంగా విశ్లేషణాత్మకంగా మాట్లాడగలం, అనేక ప్రశ్నల్ని పరిష్కరించగలం. కానీ మన మదిలోకి లుక్ ఇన్ సైడ్, లుక్ విత్ ఇన్, ఆత్మావలోకం, అంతర్ముఖం, ఏయో మన పదాలు చెప్పారు, మనం ఉపయోగిస్తాం ఆధ్యాత్మిక రంగంలో. వాటన్నింటిపైన సంపూర్ణమైనటువంటి అవగాహన కలగాలంటే జిడ్డు కృష్ణమూర్తి గారి యొక్క లిటరేచర్ మనం ఖచ్చితంగా ప్రామాణికంగా అధ్యయనం చేయటమే కాకుండా మనస్సుకి హృదయానికి ఆకలింపజేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. సరే, నాలెడ్జ్ ఈజ్ నథింగ్ బట్ సెల్ఫ్ నాలెడ్జ్. నాలెడ్జ్ అంటూ వేరే ఏం లేదు, విషయ సమాచారం. మేడం రాబర్ట్స్కి గారు చెప్పారు కదా, ఎక్యుములేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఈజ్ ఎనఫ్ as far as knowledge is concerned, but wisdom is different from accumulation of facts. అక్కడే ఈయన అసలు నాలెడ్జ్ అనే పదాన్ని కృష్ణమూర్తి గారు పెద్దగా యాక్సెప్ట్ చేయలేకపోయారు. వాట్ ఈజ్ నాలెడ్జ్, ఆయన అనేక లెక్చర్స్ లో మనం, మీరు యూట్యూబ్ లో గమనిస్తే స్టూడెంట్స్ ని లేకపోతే అక్కడికి వచ్చేటువంటి స్పెక్టేటర్స్ కానీ ఆడియన్స్ ఉద్దేశించి ఆయనే మళ్ళీ ప్రశ్న వేశాడు, వాట్ ఈజ్ నాలెడ్జ్ యువర్ యాజ్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ అని. ఆయన నాలెడ్జ్ ఈజ్ నథింగ్ బట్ సెల్ఫ్ నాలెడ్జ్ ఈజ్ ది ప్రయారిటీ అండ్ క్రైటీరియా టు పర్స్యూ ది ట్రూత్. అసలు ఫ్రేమ్వర్క్ లిమిట్స్ ది ఎబిలిటీ టు సీ ది థింగ్స్ ఆబ్జెక్టివ్లీ. మనకు మనంగా ప్రీఆక్యుపైడ్ నోషన్స్ తోటి అనేక వాటిపైన అభిప్రాయాలు ఏర్పరచుకున్నాం. వాటి వలన మనకు ఆబ్జెక్టివ్ పర్స్పెక్టివ్ అనేటువంటిది పోతుంది. ఆయన ఏమన్నారంటే, సెల్ఫ్ నాలెడ్జ్ ఇన్వాల్వ్స్ కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ అవేర్నెస్. ఈ పదాలు మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. కృష్ణమూర్తి గారు చెప్పేటువంటి ప్రతి వాక్యంలో కూడా చాలా చాలా లోతైనటువంటి అర్థాలు ఉంటాయి. కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ ఎంక్వైరీ, నాట్ ఫర్ పర్స్యూయింగ్ అక్యుములేషన్ ది ఫ్యాక్ట్స్ ఆర్ ఎసర్టైనింగ్ ది ఇన్ఫర్మేషన్. విషయ సమాచారాన్ని సమీకరించడం కోసమో డేటాని సమీకరించడం కోసమో ఎంక్వైరీ చేయటం కాదు. ది ఇన్హెరెంట్ ఎంక్వైరీ టు లుక్ ఇన్ సైడ్ విత్ అవేర్నెస్, అప్రమత్తతతోటి, ఎరుకతోటి ఈ కంటిన్యూస్ ఎంక్వైరీ చేయటం ద్వారా we may acquire the knowledge which he defined as self knowledge, but not the knowledge in physical terms. మన మెటీరియలిస్టిక్ ధోరణిలో మాట్లాడేటువంటి నాలెడ్జ్ కాదు, ఆయన మాట్లాడినటువంటిది కేవలం ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానం, ఆత్మ జ్ఞానం ఈ తెలుసుకోవటం అనేటువంటిది కంటిన్యూస్ ఎంక్వైరీ అండ్ అవేర్నెస్ అని పదం ఉపయోగించారు. ఎంక్వైరీ ఒక్కటి పరిమితం కాదు, అవేర్నెస్. ఇక రెండవది రోల్ ఆఫ్ అబ్జర్వేషన్. ఈ అబ్జర్వేషన్, పర్యవేక్షించడం అనేటువంటిది అన్బయాస్డ్ అబ్జర్వేషన్. హ్యూమన్ నేచరు సాధారణంగా మనకు అవునన్నా కాదన్నా
సహజ సిద్ధంగా మనం ప్రీఆక్యుపైడ్ నోషన్స్ తోటి, ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ తోటి మనం ఉంటాం. అందువలన అన్బయాస్డ్ అబ్జర్వేషన్ అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఫ్రీడమ్ ఫ్రమ్ జడ్జిమెంట్స్. మనం అనేక తీర్పులు, అనేక అభిప్రాయాలు చెప్తుంటాం. మనం ఇందాక ఈ ఫస్ట్ సెషన్ లో స్టార్ట్ చేసినటువంటి ప్రయత్నంలో ఒక ఉదాహరణ చెప్పాం. ఇండియా పాకిస్తాన్ సంబంధించిన వారు ఇన్ఫర్మేషన్ బోలెడంత లభిస్తుంది, ఇంటర్ప్రిటేషన్స్ కూడా అంతకు మించి మల్టిపుల్ గా ఉన్నాయి. ఏది నిజం ఏది సత్యం అనేది తెలియని దేశారు. అందువలన ఫ్రీడమ్ ఫ్రమ్ జడ్జిమెంట్స్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ బై అబ్జర్వింగ్ విత్ అన్బయాస్డ్ పర్స్పెక్టివ్. ఇక నెక్స్ట్ అన్నింటికంటే ముఖ్యమైనటువంటి పర్స్యూట్ ఆఫ్ ట్రూత్. ట్రూత్ ఈజ్ పాత్లెస్ ల్యాండ్ అని ఆయన చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది మాట. ట్రూత్ కెనాట్ బి ఎసర్టైన్డ్, ట్రూత్ కెనాట్ బి అచీవ్డ్, ట్రూత్ కెనాట్ బి అండర్స్టూడ్ బై షేర్ స్టడీ ఆఫ్ డాక్ట్రిన్స్. అనేక సిద్ధాంతాన్ని చదవటం ద్వారా మనకు సత్యం అనేటువంటిది లభించదు. అంతేకాదు తాత్విక పరమైనటువంటి చర్చల ద్వారా, మానసిక పరమైన విశ్లేషణ ద్వారా సత్యం ఆవిష్కరించడం కూడా సాధ్యం కాదని చాలా సందర్భాల్లో ఆయన చెప్పడం జరిగింది. సెకండ్ సెషన్ లో మన మిత్రులంతా కూడా దీనిపై స్పందిస్తారని నేను చాలా నమ్మకంతో మాత్రమే ప్రాతిపదికగా మాట్లాడుతున్నాను. సత్యం అనేటువంటిది కేవలం మన సిద్ధాంత డాక్ట్రిన్స్ చదవడం ద్వారా కానీ, తాత్విక చర్చల ద్వారా కానీ, మానసిక విశ్లేషణల ద్వారా కానీ సాధ్యమయ్యేది కాదు. మరి ఎలా సాధ్యం అవుతుందంటే అబ్జర్వింగ్ విత్ అన్బయాస్డ్ మైండ్, అన్బయాస్డ్ అండర్స్టాండింగ్, అన్బయాస్డ్ జడ్జిమెంట్స్. షార్ట్లీ స్పీక్, ఫ్రీడమ్ ఫ్రమ్ జడ్జిమెంట్స్. దీని ద్వారా మాత్రమే, అవేర్నెస్ ద్వారా మాత్రమే మనం ఈ ఆధ్యాత్మిక పరమైనటువంటి అసలైనటువంటి సత్యాన్ని మనం తెలుసుకోగలం. ఇంకొక మాట కృష్ణమూర్తి గారు అన్నారు, ఇది చాలా చాలా మనకు నవ్వు తెప్పిస్తుంది, ఒక రకంగా మనల్ని చెంప దెబ్బ కొట్టినట్లు అంటున్నమాట. ఏమిటి ఆయన అన్నారంటే, నవేడేస్ we are more addicted to for knowledge. మనకు విజ్ఞానం అనేటువంటిది ఒక వ్యసనంగా మారింది. జ్ఞానం గురించి మాట్లాడటం, జ్ఞానం గురించి చర్చించడం అనేది ఒక వ్యసనంగా సంక్రమించింది. జస్ట్ బికాస్ టు పోజ్ ourselves as knowledgeable, resourceful, మన దగ్గర బోలెడంత సమాచారం ఉన్నదని, మన దగ్గర బోలెడంత విజ్ఞానం ఉందనేటువంటి దుగ్ధతోటి మనం నాలెడ్జ్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఒక వ్యసనంగా సంక్రమించింది అనే పదాన్ని బహుశా నాకు తెలిసినంత వరకు సాహిత్యంలో, తాత్విక చింతనలో ఇంత గట్టి పదాన్ని ఎవరు ఉపయోగించలేదేమన్నా. అది కృష్ణమూర్తి గారికే సాధ్యమైంది. ఆయన ఈ జ్ఞానం అనేటువంటి దాన్ని ఎట్లా డిఫైన్ చేశారంటే, light of knowledge can be a delicate covering that to hide a deeper darkness that mind cannot fully penetrate. తెలుగులో చెప్పాలంటే, జ్ఞానం యొక్క కాంతి అనేది మనస్సు పూర్తిగా చొచ్చుకొని పోలేని చీకటి దాచిపెట్టే సున్నిత కవచం. ఈ పదాన్ని కూడా మన మిత్రులు తర్వాత డిఫైన్ చేద్దరు. కానీ జ్ఞానం యొక్క కాంతి అనేది, ముఖ్యంగా లక్ష్మి గారు, జ్ఞానం యొక్క కాంతి అనేది మనసు పూర్తిగా చొచ్చుకొని పోలేని చీకటిని దాచిపెట్టే సున్నిత కవచం అని జిడ్డు కృష్ణమూర్తి గారు కోట్ చేసినటువంటి దానిలో చాలా చాలా ఆలోచించాల్సినవి, మనందరం సమిష్టిగా చర్చించాల్సినటువంటి అంశం ఉందని భావిస్తున్నాను. ఇక అసలు జ్ఞానము గాని,
విజ్ఞానము గాని, చైతన్యం కానీ, లేకపోతే విఘ్నత గాని, వీటన్నింటికి కూడా మూలం ఏమిటాయంటే ప్రపంచం మొత్తం నీలోనే ఉంది. ప్రపంచం మొత్తం నీలోనే ఉన్నటువంటి నీ తలుపుల్ని తెరవటానికి ఎవరి దగ్గర తాళం లేదు, ఆ తాళం ఇవ్వలేరు కూడా. ప్రపంచంలో ఉన్న జ్ఞాన సంపద అంతా ఉన్నటువంటి నీలోని ద్వారాన్ని, తలుపుని, తాళాన్ని తీయగలిగే శక్తి నీకు మాత్రమే ఉన్నది అని చాలా ఖరాఖండిగా కృష్ణమూర్తి గారు చెప్పటం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఇది ఆయన ఇక నాలెడ్జ్ తర్వాత విజ్డమ్ గురించి ఏం చెప్పారు అనే దాంట్లోకి ఇప్పుడు వెళదాం. విజ్డమ్ తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ కాన్సెప్ట్ అవేర్నెస్. సెల్ఫ్ నాలెడ్జ్ ఈస్ అ ఫౌండేషన్ విచ్ రిక్వైర్స్ టు బి ఏ వైజ్ మ్యాన్, ఏ మ్యాన్ ఆఫ్ విజ్డమ్. మనం విఘ్నత కలిగినటువంటి వాళ్ళగా, వివేకవంతులుగా మనం ఆవిష్కరించబడాలంటే, ప్రదర్శించబడాలని కాదు, దానికి కావలసింది సెల్ఫ్ నాలెడ్జ్, ఆత్మ జ్ఞానం అనేటువంటి. ఇక ఇంటెలిజెన్స్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ రీజన్ అండ్ లవ్ అంటే ఈ పదం కూడా లక్ష్మి గారికి అట్రిబ్యూట్ చేస్తున్నాను. ఆవిడ ఒక్క చాలా నిమిషం అండి. సందర్భాల్లో మన దివ్య ఒక జ్ఞానానికి సంబంధించిన ఏంటంటే ఒక్క నిమిషం, మనం 15 నిమిషాలు లేటు అయింది గనక, అంటే ముందుగా అయిపోయింది మొదటి జూమ్ గనక, మరొక జూమ్ కూడా ఒక 15 మినిట్స్ పాటు మనం మొదలు పెడదాం. ఈ ఆఫ్టర్ దిస్ జూమ్ ఫస్ట్ జూమ్ 15 ఇప్పుడు టైం నిమిషాల ముందు అయిపోయింది. అందుకని ఓకే. ఇప్పుడు ఎంత టైం ఇవ్వమంటారు? ఇప్పుడు మీరు థర్డ్ కంటిన్యూ సెషన్ ఓపెన్ చేయండి. చేద్దామండి. థర్డ్ సెషన్ థర్డ్ కూడా ఓపెన్ చేద్దాం, అలాగే బికాస్ నేను ఇంకా ఫస్ట్ 10 వన్ మినిట్స్ లో ఫినిష్ ఇట్ అయిపోద్దండి. ఫాస్ట్. ఇంకా మీరు మాట్లాడండి. ఓకే, ఈ పార్ట్ లో నేను పూర్తి చేసేస్తాను. నెక్స్ట్ మనం డిస్కషన్ పెడదాం. అలాగేనండి. ఓకే, రైట్. ఆవిడ మన జిడ్డు కృష్ణమూర్తి గారు ది ఇంటెలిజెన్స్, మనలో ఉన్నటువంటి అపారమైనటువంటి తెలివితేటలు, తెలివి, ఈ తెలివితేటలు అనేటువంటివి దేని మీద ఆధారపడాలని చెప్పారంటే జిడ్డు కృష్ణమూర్తి గారు, రీజన్ ఒకటే కాదు, అన్డిఫైన్డ్ లవ్, వ్యక్తీకరించటానికి, నిర్వచించటానికి అతీతమైనటువంటి ప్రేమ దృక్పథం, దయా దృక్పథం, కరుణా దృక్పథం, ఇవన్నీ పదాలు మనం పర్యాయ పదాలుగా వాడాం, కానీ ప్రేమతత్వం అనేటువంటి మనలో ఉండాలి. దానికి కావలసినటువంటి అర్హత ఏంటంటే ఫ్రీడమ్ ఫ్రమ్ ఓల్డ్ డాక్ట్రిన్స్, గతంలో మనం ఏర్పరచుకున్నటువంటి అంతేక సిద్ధాంతాలకు సంబంధించినటువంటి భావనలు మనం తొలగించుకోవాలి. అబ్జర్వేషన్ వితౌట్ వర్డ్స్, మనం ఎంత ఎక్కువగా పదజాలాన్ని ఉపయోగిస్తున్నామంటే అంతగా మనం డైవర్ట్ అవుతున్నాము అనేటువంటిది. ప్రపంచ విజ్ఞానంలో ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ప్రతి సంవత్సరం 10,000 కొత్త పదాలు చేరుతున్నాయి. ఎవ్రీ ఎడిషన్, ఎవ్రీ ఇయర్. ఇంత పదాలు పెరుగుతుంటే అంత కాంప్లికేటెడ్ సిచ్యుయేషన్. ఇక్కడ కొద్దిగా విమర్శిస్తున్నానని కాదు, ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం అని భారత రాజ్యాంగం గురించి మనం చెప్పుకుంటాం. దాదాపు 121 సార్లు సవరణ జరిగింది. 397 నిబంధనలతో ప్రారంభమైన భారత రాజ్యాంగం 453 ప్రకరణాలతో పెరిగింది. ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం అని చెప్పుకుంటాం. బట్ ఈ రాజ్యాంగం అమలు జరిపేటప్పుడు ప్రాక్టికల్ గా అనేక కొత్త కొత్త సమస్యలు ఉదయిస్తున్నాయి. అందుకనే ఎమర్సన్ అనేటువంటి బ్రిటిష్ రాజనీతిజ్ఞుడు అంటాడు మాట, చట్టం అనేటువంటిది ఒక వల లాంటిది, దానికి ఉన్నటువంటి సన్నటి రంధ్రాల్లోంచి తెలివిగలవాడు తప్పించుకుంటాడు, బలవంతుడు శక్తివంతుడు అయినటువంటి వాడు ఆ చట్టం అనేటువంటి చట్టాన్ని తెంచుకొని బయటపడతాడు, బలహీనుడు మాత్రమే చట్టం అనే వాళ్ళు ఇరుక్కుపోతాడని. ఇంత ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం, మనకు అన్ని కాంప్లికేషన్స్ మనం రోజు చూస్తూ ఉన్నాం. అయితే ఇంగ్లాండ్ లో
లిఖితపూర్వకమైనటువంటి రాజ్యాంగం లేదు ఇన్నేళ్ల నుంచి. కేవలం సాంప్రదాయాలు పద్ధతులపైనే ఆధారపడినట్టు రాజ్యాంగం. బట్ దానికి ఏ సవరణలు అవసరం లేకపోయింది. సో కాబట్టి మనం యాజ్ లాంగ్ యాజ్ వీ డిపెండ్ ఆన్ సెర్చింగ్ ది న్యూ వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ అవర్ ఫీలింగ్స్, వీఆర్ బికమింగ్ మోర్ కన్ఫ్యూజ్డ్. అందువలన ఆవిడ అబ్జర్వేషన్ వితౌట్ వర్డ్స్ అని కృష్ణమూర్తి గారు చెప్పడం జరిగింది. వీటన్నింటికి కావాల్సింది ఏంటంటే పాత్లెస్ పాత్. ఈ పాత్లెస్ పాత్ అనేటువంటిది ఎలా సాధ్యం అవుతుందంటే చాయిస్లెస్ అవేర్నెస్. ఆ చాయిస్లెస్ అవేర్నెస్ అనేటువంటిది ఎరుక. ఆ ఎరుక కూడా మనం కొన్ని ఏర్పరచుకున్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి చట్టానికి సంబంధించిన, భావనలకు సంబంధించిన, భావాలకు సంబంధించిన, నమ్మకాలకు సంబంధించిన, విశ్వాసాలకు సంబంధించినటువంటి చట్రం నుంచి మనం బయటపడాల్సినటువంటి అంశం అనేటువంటిది ఉన్నదన్నమాట. ఇక్కడ మిత్రులు ఎవరో రాజ్యాంగ సవరణలు 106 అన్నారండి. అవి వాటిల్లో మెర్జి చేసినటువంటి రాజ్యాంగ సవరణ మీరు ప్రస్తావించారండి. మెర్జి చేయనటువంటి ప్రతి రాజ్యాంగ సవరణ కూడా నేను ప్రస్తావించడం జరిగింది సార్, జస్ట్ ఫర్ వివరణ కోసం మాట. రైట్, రఘురామారావు గారు చెప్పారు. సరే, రైట్. ఇక ఏదైనప్పటికీ కూడా ఈ చాయిస్లెస్ అవేర్నెస్ అనేటువంటిది చట్రానికి ఇరుక్కుపోయినటువంటి భావనలు, చట్రానికి ఇరుక్కుపోయినటువంటి సిద్ధాంతాలు, చట్రానికి ఇరుక్కుపోయిన నమ్మకాలు, చట్రానికి ఇరుక్కుపోయినటువంటి విశ్వాసాలకు అతీతంగా మనం ఉండగలిగేటువంటి, సాధించగలిగేటువంటి నిజమైనటువంటి జ్ఞాన విజ్ఞాన వివేక విఘ్నతలతో కూడుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సాధన క్రమమే ఎరుక అనేటువంటిది. ఈ ఎరుక నిరంతరం మనల్ని అలర్ట్ చేసినట్లయితేనే వీ కెన్ అచీవ్ ది ఎన్లైటన్మెంట్. ఆ ఎన్లైట్మెంట్ అనేటువంటి దాన్ని మనం చాలా సందర్భాల్లో చాలా రకాలుగా ఉపయోగించడం అనేది జరిగిందన్నమాట. సో ఈ ఎరుక అనేటువంటిది ఎలా సాధించగలంటే ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ అలర్ట్నెస్ వితౌట్ ఎనీ ప్రీఆక్యుపైడ్ నోషన్స్. అప్పుడు మాత్రమే మనం ఎరుకతోటి మన జీవితంలో మనకు సంబంధించినటువంటి భౌతిక పరమైనటువంటి, మానసిక పరమైనటువంటి, సామాజిక పరమైన, తాత్విక పరమైన, ఆధ్యాత్మికమైన పురోగతి సాధించడానికి అవకాశం ఉంది. అది జిడ్డు కృష్ణమూర్తి గారు డిఫైన్ చేయటం జరిగింది. ఇది నాకున్నటువంటి అవగాహన. ఈ ప్రస్తావనల పైన సమగ్రంగా చర్చించడానికి ఇట్ ఈస్ ఓపెన్ టు ది ప్లాట్ఫామ్ ఆఫ్ అవర్ లెర్నర్డ్ జెంటిల్మెన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మేడం. నమస్కారం వెంకటేశ్వరరావు గారు. నమస్తే. నమస్తే సార్. నమస్కారం వెంకటేశ్వరరావు గారు. నమస్తే. నమస్తే సార్. గత 2 రోజులుగా మార్నింగ్ సెషన్స్ అంతా కూడా ఈ కీటు థియోసఫీ మీద విన్న తర్వాత ఇప్పుడు మీ టాక్ వింటే ఏదో అమృతం కురిపించినట్టు అనిపించింది. అలా సబ్జెక్ట్ అన్నది 2 పూటలు కూడా అక్కడ వింటున్నది ఎన్సి కృష్ణ గారు. మీరు అలా చెప్తారు తెలుసు కదా మీకు. ఎన్సి కృష్ణ గారిని నిన్న మార్నింగ్, ఈ రోజు మార్నింగ్ సెషన్ విన్న తర్వాత మీ టాక్ కి కొద్దిగా లేట్ అయినప్పటికి కూడా ఇంతవరకు విన్నాను. అది ఎక్సలెంట్ గా సాగింది. అందులో మీరు అవేర్నెస్ ను కూడా యాడ్ చేస్తూ చెప్పారు. అది చాలా ముఖ్యమైన విషయం. అది సో చాలా సంతోషం సార్. లక్ష్మి గారు హోస్ట్ చేస్తున్నారు కాబట్టి వారు, లక్ష్మి గారు మీరు ఇంటరాక్ట్ అయితే బాగుంటుంది అన్నది మా అభిప్రాయం. ఇంకా ఉన్నారు సార్ మా రాజేంద్ర ప్రసాద్ గారు అని, మాకు బాగా ఆయన ఎంఈఓగా చేసి రిటైర్ అయ్యారు. మా సభ్యులే మచిలీపట్నం ఆల్కాట్ లాడ్జి, వారు కూడా చాలా సమగ్రంగా విశ్లేషిస్తారు. ఉన్నారండి రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చారా? మాట్లాడారు. రాజేంద్ర ప్రసాద్ గారు లేరు, వెళ్ళిపోయారు. మేడం మాట్లాడండి మేడం. ఉన్నట్టు. నమస్కారం అండి. బాగా చాలా ఫ్లూయెంట్ గా చక్కగా చెప్పారు. వినిపిస్తున్నారా మేడం? ఈ జూమ్ 10 minutes లో అయిపోతుంది. మళ్ళీ మనం స్టార్ట్ చేద్దామండి. అయితే
ఇక్కడ కృష్ణమూర్తి గారు నాలెడ్జ్ అనడంలో అక్యుములేషన్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ అంటే మనం అన్ని బాహ్యంగా ఇది అది తెలుసుకుంటాం, లెక్చర్స్ వింటాం, పుస్తకాల్లో చదువుతాం, ఇదంతా నాలెడ్జ్ అండి. అయితే అది ఏమీ కూడా మన విజ్డమ్ ని పెంచదు. అంటే మనకి తెలుగులో అన్నిటినీ జ్ఞానం జ్ఞానం అంటాం. అందువల్ల కొంచెం కన్ఫ్యూజన్ రావచ్చు. నేను నాలెడ్జ్ విజ్డమ్ గానే మాట్లాడతాను. ఆ ఈ నాలెడ్జ్ అంటే బయట నుంచి మనం ఎన్ని చదివినా అది విజ్డమ్ ని పెంచదు. అయితే ఆ కేవలంగా విజ్డమ్ అన్నది పెంపొందించుకోవడం వల్ల వచ్చేది కాదు. అయితే ఈ అవేర్నెస్ అనే దాంట్లో తన కోసం తనకి తెలియడం అన్నది సెల్ఫ్ నాలెడ్జ్ చిన్నప్పటి నుంచి రావాలంటారు కృష్ణమూర్తి గారు. ఎందుకంటే మనం అన్నిటి కోసం తెలుసుకుంటున్నాం, మనలో ఏం జరుగుతుందో, మన ఫీలింగ్స్ ఏంటో, మనకి ఆలోచనలు ఏంటి మనం చూడటం లేదు. అది చాలా ఎసెన్షియల్. చిన్న వయసు నుంచి మనం ఏమనుకుంటామంటే చిట్టు చివరిలో రావాల్సింది అనుకుంటాం, కానీ ఆ తన కోసం తనకి స్వీయ జ్ఞానం అన్నది చిన్నప్పటి నుంచే ఉండాలని. అదే విధంగా ఈ అవేర్నెస్ అన్న దాంట్లో ఏంటంటే ఇది బాగుంది, ఇది బాగలేదు అని ఖండించడం లేకుండా, జస్టిఫికేషన్ లేకుండా ఉన్న అవేర్నెస్ ని చాయిస్లెస్ అవేర్నెస్ అన్నారని ఇందాకలా ఆయన చెప్పినట్టుగా వెంకటేశ్వరరావు గారు. అయితే మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆ అవేర్నెస్ అన్న దాంట్లోనే ప్రిజుడిస్ ఏమీ లేకుండా, ముందుగా ఉన్న అభిప్రాయాలతో కాకుండా, సామాన్యంగా ఏంటి మనం ఒకటి ఏదైనా విన్నాం అనుకోండి, వాళ్ళు చెప్పినట్టు ఉందా లేదా అని పోల్చుకుంటాం. అది వినడమే కాదు, నాకేమీ తెలియదని ఒక హంబుల్ మైండ్ తో విన్నప్పుడే మనలో ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది అనమాట. అందుకని ఆ చాయిస్లెస్ అవేర్నెస్ అంటే మనకి ఒక రకంగా ఇది బాగుందని జస్టిఫై చేసుకోకుండా, ఖండించకుండా, దాన్ని దానిగా తెలుసుకోవడం వల్ల, ముఖ్యంగా కృష్ణమూర్తి గారు వాట్ ఈజ్ అనే యథార్థాన్ని అవగాహన చేసుకోమంటారు. మనం ఉన్న స్థితే వాట్ ఈజ్. దాన్ని అవగాహన చేసుకుంటే అప్పుడు అందులోంచి బయటపడగలం. మనం సాధారణంగా మన నుంచి మనం ఎస్కేప్ అయిపోతున్నామని. ఈ టాపిక్ చాలా అందరికీ ఉపయోగకరమైనది. ముఖ్యంగా మనకి ఈ జ్ఞానం అంటే నాలెడ్జ్, అక్యుములేషన్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ అండ్ అవేర్నెస్ అనేది చాలా లైఫ్ లో ఎప్పుడండి అవేర్నెస్, మూమెంట్ టు మూమెంట్ అవేర్నెస్ అన్నారు. అవేర్నెస్ అన్నది మనసుకు సంబంధించింది కాదు, అది మనసు నిశ్చలమైతే ఉండేదే అవేర్నెస్. అందువల్ల అటువంటి అవేర్నెస్ లో మనం సత్యానికి దగ్గర అవుతున్నాం. అంటే వాట్ ఈస్ అన్నది అవగాహన చేసుకుంటే అందులోంచి బయటపడి అసలైనటువంటి సత్యంలో, అనంతత్వంలో, దైవత్వం, దానికి ఏ పేరు పెట్టినా అందులో మనం ఉంటాం. అదొక్కటే సొల్యూషన్. ప్రెసెంట్ అర్జెన్సీ ఆఫ్ చేంజ్ అంటారు. ప్రెసెంట్ ఉన్న స్థితిలో మార్పు రావాలంటే ఆ స్థితిలో మనం ఉంటేనే అప్పుడు మనలో మానవాళ్ళంతట్లో కూడా మార్పు సంభవం. అందుకని సెల్ఫ్ నాలెడ్జ్ అన్నది చాలా అవసరం. మనం ఎన్నెన్నో అవుట్ సైడ్ నుంచి అక్యుములేట్ చేయడం అనేది అంత అవసరం కాదు. ఎందుకంటే మన్ని మనం అవగాహన చేసుకుంటే ఆ ఆ బ్యాక్గ్రౌండ్ లో మిగతావన్నీ అవగాహన అవుతాయి తప్ప, మనకి మనం అవగాహన అవ్వకపోతే ఏ సొల్యూషన్ ఎక్కడ మనకి రాదు. అందుకని మనం చాయిస్లెస్ అవేర్నెస్ తో మనం చూసుకోవడం అన్నది మూమెంట్ టు మూమెంట్ అవేర్నెస్. ప్రతి క్షణం మనం చూసుకోగలగాలి. ఏదో నేను చూసేస్తున్నానులేండి, ఉందేసేనులేండి అంటే అది గతానికి చెందింది. గత జ్ఞానం యొక్క నీడలో కాకుండా మనం నిత్య నూతనంగా ఏ క్షణం కా క్షణం గతం అన్న దాంతో సంబంధం లేకుండా చూసుకోవడం వచ్చినప్పుడే మనం ఎందుకు గతాన్ని పట్టుకు వేలాడతామంటే గతం మనకి చాలా బాగుంటుంది, ఇప్పుడు బాగోలేదు కనుక ప్రెసెంట్ బాగుండట్లేదు. అదే విధంగా మనం ఏనాడైతే ఏ క్షణం కా క్షణమే సంపూర్ణంగా జీవించగలిగితే గతం అన్న దానిలోంచి వదిలేసి మనం నిత్య నూతనంగా జీవించి అసలైనటువంటి ఆ ట్రూత్ లో జీవించగలం. అది వెంకటేశ్వరరావు గారు కాంప్లికేటెడ్ సబ్జెక్టే గాని మంచిదే తీసుకున్నారు. చాలా చక్కగా చెప్పారు. చాలా ఆ, ఎన్నో రిఫర్ చేసి చాలా బాగా ప్రజెంట్ చేశారు. దయచేసి ఇంకెవరన్నా సోదరులంతా గమనించాల్సింది ఏంటంటే మీరందరూ స్పందించడం కోసం నేను ఒక ప్రాతిపదిక వేసాను తప్పిస్తే నేను నా నాలెడ్జిని ఆవిష్కరించుకోవడం కోసం కాదు. దయచేసి గమనించండి. ప్లీజ్ రెస్పాండ్ ఆన్ యువర్ ఒపీనియన్.
ఎవరైనా మాట్లాడొచ్చు, లేదా మీరు డౌట్స్ అయినా అడగొచ్చు. థర్డ్ సెషన్ లో జాయిన్ అవ్వమని చెప్పమ్మా లక్ష్మి గారు. థర్డ్ ఆల్రెడీ చెప్పామండి. ఈ సెషన్ అయిపోగానే, ఎందుకంటే మొదటి సెషన్ 16 నిమిషాలకే అయిపోయింది, దానివల్ల థర్డ్ సెషన్ మొదలెడదాం. డ్యూ టు సమ్ మిస్టేక్, ఐ డోంట్ నో విచ్, అది ఎలా జరిగిందో కానీ. సో ఆ మిగతా టైంని మనం కవర్ చేసేద్దాం ఇంకో సెషన్ ఓపెన్ చేసి. లేదండి, ఫస్ట్ సెషన్ 27:05 నిమిషాలు జరిగిందండి. అంటే తర్వాత 14 సెకండ్ వెంకటరావు గారు సెషన్ మీరు మాట్లాడండి. సత్యనారాయణ గారు ఎవరు మాట్లాడతారు? డాక్టర్ వజ్జి సత్యనారాయణ గారు, విజయనగరం నుంచి విజయనగరం. మాట్లాడుతున్నారా సత్యనారాయణ గారు? ఇవాళ అటెండెన్స్ 16 మంది. తర్వాత నాలెడ్జ్ అనే వర్డ్ ఎలా ఆరిజినేట్ అయిందని నేను చెక్ చేస్తే దాని నాలెడ్జ్ ఒరిజినేట్స్ ఫ్రమ్ ద మిడిల్ ఇంగ్లీష్ టర్మ్ నౌలిష్, KNOULECH, which combined the verb know, KNOW, with a suffix meaning action or practice. The verb know itself tracks back to Old English knawan, CNAWN, that the bracket to know anamata, and ultimately to Old High German geknawan. Essentially, knowledge evolved from the concept of knowing or acknowledging. అంటే వర్డ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని వెతికాను నేను. ఓకే, దట్ ఈస్. ఇంకోటి ఎవరన్నా మాట్లాడచ్చు. సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు ఇక్కడ, నెల్లూరు. తర్వాత సుబ్రహ్మణ్యం గారు, పిల్లారి గారు, కిరణ్ కుమార్ గారు కూడా సునారు గారు ఉన్నారు. రమేష్ పుప్పాల, గురుగారు గాంధీ గారు, ఇద్దరు ఎగ్జిట్ అయిపోయారు. గురుగారు గాంధీ గారు, గాంధీ గారు ఎక్కడున్నారు? మోహన్ మోహన్ దాస్ దాస్ గాంధీ గాంధీ. గారు. నారాయణ ఏ గారు ఊరండి? ఏ ఊరు? మచిలీపట్నం అండి. చంద్రశేఖర్ గారు కూడా మచిలీపట్నం. సురేష్ ఓకే, కుమార్ గారు ఎవరు మాట్లాడలేదు. మా చంద్రశేఖర్ ఉన్నారా గారే వాళ్ళు? మమ్మల్ని అందరినీ ప్రతి మంగళవారం సత్సంగం ఏర్పాటు చేస్తారండి. ఆయన LICలో అధికారి అండి. కాదు, వీళ్ళు ఉన్నారా లైన్ లో? ఈజ్ ఇట్ ప్యాసివ్ పార్టిసిపేషన్? ఆనంద్ కుమార్ గారు, ఆనంద్, కృష్ణయ్య గారు, సుబ్రహ్మణ్యం గారు, KS నారాయణ గారు. అవును, ఇందాక మీరు వెంకటేశ్వరరావు గారు ఇండోపాక్ వార్ అన్నారు కదా. వార్ కాదు అది, దట్ ఈస్ అ బ్యాటిల్. ఇట్స్ అ స్మాల్ బ్యాటిల్, ఇట్స్ నాట్ ఎ వార్. ఫస్ట్ పాయింట్. రెండోది, మన ఇండియాలో మన టూరిస్టులకి మనం వదలగొట్టేస్తున్నారు మన వాళ్ళు. కాశ్మీర్ చాలా బాగుందని. సో టూరిస్టులు వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ లేవు. దట్ ఈస్ అవర్ ఇంటర్నల్ ఫెయిల్యూర్. ఫస్ట్ పాయింట్. అంటే నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్, అవేర్నెస్, విజ్డమ్ అంటే నేను చెప్పొచ్చేది ది ఇంటర్నల్ ఫెయిల్యూర్. ఆ 25 మందినో 26 మందినో చంపేసే 2 రోజుల ముందు యూనియన్ హోమ్ మినిస్టర్ కాశ్మీర్లో మీటింగ్ పెట్టాడు. సెక్యూరిటీ రివ్యూ జరిగిందని. మరి ఏం రివ్యూ చేశారో, ఆయన వెళ్ళి ఎందుకు వచ్చాడో ఢిల్లీకి, ఏం రివ్యూ చేశాడో అన్నది బిగ్ క్వశ్చన్ మార్క్. కాబట్టి సెక్యూరిటీ లేకుండా ప్రజల్ని గాలికి వదిలేసి అక్కడ వల్ల మనం వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి వాడు ఎవడో కొట్టేసి చంపేసి వెళ్ళిపోతుంటే మనం ఈ వార్లు బ్యాటిల్స్ చేయవలసిన అవసరం ఉందా అన్నది వెరీ బిగ్ క్వశ్చన్ మార్క్. దట్ ఈస్ మై అండర్స్టాండింగ్, మై నాలెడ్జ్, మై అవేర్నెస్, మై ఇన్ఫర్మేషన్, మై విజ్డమ్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరైనా మాట్లాడతారా? సుబ్రహ్మణ్యం గారు మైక్ ఓపెన్ చేశారు. హలో, చెప్పండి. ఉన్నారు.